ఇండియా నంబర్ 1 పాన్ ఇండియా నంబర్ 1 బ్యాచులర్ నేనేలే డున్ 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 డున్. పెళ్ళై పెళ్ళామున్నా కూడా బ్యాచులర్ అని చెప్పుకుంటున్నావు, సిగ్గులేదా గోవిందు? నేనెక్కడ చెప్పుకున్నాను లిల్లీ, జస్ట్ పాట పాడాను అంతే. పాట అని బ్యాచులర్ పాటలే పాడాలా గోవిందు? పెళ్ళాన్ని పొగుడుతూ పాటలు పాడొచ్చు కదా. అమ్మాయి లిల్లీ, బెల్లంతో పాటలు పాడతాం గానీ పొగుడుతూ పాటలు ఎలా పాడతాం చెప్పు? నీకు నా మీద లవ్ తగ్గిపోయింది గోవిందు. ఎంత ట్రై చేసినా నా ఒంట్లో కొవ్వే తగ్గట్లేదు. అలాంటిది నీ మీద లవ్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నా లిల్లీ? ఒకవేళ నేను దోమలా పుడితే? నా రక్తం ఇచ్చి నీ ఆకలి తీరుస్తా. మరి పిల్లిలా పుడితే? పాలు పోసి నాతోనే పెంచుకుంటా. ఒకవేళ కుక్కలా పుడితే? కుక్కల వ్యానికి ఫోన్ చేసి పట్టించేస్తా. గోవిందు లేకపోతే ఏంటి లిల్లీ, పొద్దు పొద్దున్నే వచ్చి కుక్కలా పడితే ఏం చేస్తావు, నక్కలా పడితే ఏం చేస్తావు అనుకుని బొక్కలో కోసం. అయినా నీకు హాస్పిటల్ టైం అవట్లేదా? అవుతుంది. మరి నీ ప్రశ్నలతో నన్ను చంపే బదులు హాస్పిటల్ 2 పేషెంట్లు చంపేసిరా. ఛీ, ఐ హేట్ యు. ఆ బొక్కలే, సేమ్ టు యూ. హలో మమ్మీ, వాట్సాప్ వాట్ ఈస్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఉప్మా. మమ్మీ ఎవ్రీడే ఉప్మా ఉప్మా ఉప్మా. చేంజ్ ఇట్ మమ్మీ. డూ సమ్ అదర్ స్టఫ్ లైక్ అవకాడో టోస్ట్, ప్యాన్ కేక్స్, వాఫిల్స్. అయ్యో అవన్నీ ఏంట్రా, నాకు అసలు తెలీదు. ఇవన్నీ అదర్ కంట్రీస్ లో పాపులర్ బ్రేక్ఫాస్ట్ మమ్మీ. నువ్వు ఈ నేమ్స్ అన్ని ఎలా తెలుసుకున్నావు? ఇంకా ఇంగ్లీష్ కూడా ఇంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నావు? డ్యూలింగో యాప్ నుండి నేర్చుకున్నాను మమ్మీ. డ్యూలింగో యాప్పా? ఎస్ మమ్మీ, చూడు ఈ డ్యూలింగో యాప్ లో గేమ్స్ ఆడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. గేమ్స్ అని ఇలా క్విజ్ లా ఉంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ లా కూడా ఉంటుంది. ఇలా వర్డ్స్ ఇస్తారు, ఫామ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మ్యాచింగ్ గేమ్ కూడా ఉంటుంది చూడు. ఇది చాలా ఈజీ మమ్మీ. గేమ్స్ ఆడినట్టు ఉంటుంది కానీ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఓ వావ్, చాలా బాగుందిరా. ఈజీగా యూజ్ చేయొచ్చు కాబట్టి నీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకుందాం మమ్మీ. మన ఇద్దరం కలిసి నేర్చుకుందాం. సరే, నేను కూడా ట్రై చేస్తా. ఏంటండి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? టెన్షనే లక్ష్మి, పండగ చూస్తే దగ్గరికి వచ్చేస్తుంది. సిటీలో ఒకడు ఉంటున్నాడే, ఆ నూరుకు పిలిచి ఆడితో పాటు పండగ సెలబ్రేట్ చేసుకుందామని ఒక్కడికి లేదు. ఛీ, అసలు మన చుట్టాలకి రెస్పాన్సిబిలిటీయే లేదు. అవును లక్ష్మి, మీ అమ్మ నాన్న మనల్ని పండగకి పిలిచారా? లేదండి. అయినా వాళ్ళెందుకు పిలుస్తారులే, అల్లుడంటే మర్యాదే లేదు. తిట్టేస్తా మిమ్మల్ని. మా ఇంట్లో వాళ్ళని కానీ ఇంకొక మాట అన్నారంటే. సంక్రాంతికి అల్లుడిని ఊరికి పిలవకపోతే ఇలా మాటలనకుండా వాళ్ళ పొగుడుతో పాటలు పాడాలా? అసలు మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఎక్కడ తగలడ్డారు? అవును నాన్నగారు, అల్లుడి సంగతి పక్కన పెట్టండి. మనమన్నా నన్నే పెళ్ళలేదు. అర్జెంట్గా అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేయండి. శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక. ఓ ప్రసాదు మోమాట లేకుండా చెప్పేసి ఏమి కాదు. ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్, నావన్నీ ఈఎంఐస్. ఓ ప్రసాదు పైసల్లో ఏముందో నీకుంది మంచి మనసు. అబ్బా, రీల్ చేస్తున్నప్పుడు అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారండి. రీలు అది చెయ్యాలన్న ఫీలు రెండు పోయే. హలో మాయ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను గాని మీరు ఇప్పుడెందుకు ఫోన్ చేశారు? అదేంటి మొహమాట లేకుండా అలాగనేసాడు? అదే మాయ గారు, మీరు నన్ను ఏమైనా మిస్ అవుతున్నారేమో అని ఫోన్ చేశాను. నా మిస్సెస్ పక్కన ఉండగా నేను ఇంకెవరిని మిస్ అవును అల్లుడు గారు. భలే చెప్పాను మాయ గారు. సరే అయితే ఉంటాను మరి. అదే మాయ గారు, అబ్బా మళ్ళీ ఏంటండి? మీ అమ్మాయి లక్ష్మి మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టేసుకుంది. వాళ్ళ అమ్మని తెగ కలవరిచ్చేస్తుంది అనుకోండి. అందుకే సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీ అందరూ మీ ఊరు వచ్చి పండగ మీతో సెలబ్రేట్ చేసుకుందామని ఫోన్ చేశాను. మన ఊరు వచ్చినా నాతో సెలబ్రేట్ చేసుకోలేరు. అదేంటండి? నేను మీ అత్తయ్య గారు తీర్థయాత్రలు గాని గోవా వచ్చాం. తీర్థయాత్ర గోవానా? అదేనండి, ఆ పక్కనే ఉన్న మురుడేశ్వరికి. అందుకే మీరు ఇక్కడికి రావడం కుదరదు కానీ వచ్చే సంవత్సరం మన ఊరు వద్దరు గాని. మరి ఈ సంవత్సరం? అల్లుడు గారు వాయిస్ కట్ అవుతుంది. హలో, నాకు బాగానే వినబడుతుందండి. నాకు కట్ అవుతుంది. పెట్టేశాడు. ఏంటండి మా నాన్న వచ్చేమన్నారా? లేదు, నువ్వేమన్నాడు. అదేంటండి? మీ నాన్నకి గోవాలో కోవా తినాలనిపించిందంట. ఇంకా నీకేమైనా డౌట్లు ఉంటే డైరెక్ట్ గా మీ నాన్నకి ఫోన్ చేసి అడుగు. మాయ గారి ఇంటికి వెళ్దాం అనుకుంటే ఆయన కూడా హ్యాండ్ ఇచ్చారు. టెన్షన్ ఎందుకు పడతారు నాన్నగారు? రాజేసాబ్ టికెట్లు దొరకపోతే మనశంకర్ వరప్రసాద్ గారికి వెళ్తాం. దానికి కూడా దొరకకపోతే అనగానికి ఒక రాజుకి వెళ్తాం. ఇంకా అది కూడా దొరకలేదు అనుకోండి, ఏం చేస్తాం? తలపతే దిక్కు జననాయకానికి వెళ్తాం.
అలాగే తాత లేకపోతేనేం మన బాయ్ దగ్గరికి వెళ్తాం. ఏ బాయరా? మనకి గుణాబాయ్ అన్న రాకీ బాయ్ అన్న మన బాబాయే కదా నాన్నగారు. మీరు మన కాశీ బాబాయ్కి ఫోన్ కొట్టండి. ఆ బాబాయ్కి ఈ అబ్బాయి అంటే ప్రాణం కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్తాడు. రంబా సంబా రంబా బోస్ కాల్లో కేనా సారీ అనయ్య కాశీ ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నావు? మోసం వచ్చినా ఎమోషన్ వచ్చినా నన్ను ఆపలేరా? అవును ఏట్రా ఎలా ఫోన్ చేసావు? అదా బాబాయ్ని చూడాలని చెప్పేసి మీ అబ్బాయి ఒకటే కలవరింతలు. ఓ సత్తే కదా ఓసారి వీడియో కాల్ చేసామను చూసేస్తాడు. అలాగే ఊరు కూడా చూద్దామని మీ వదిన్ని మనుగండి మీ ఊరు తీసుకొస్తాను. ఒరే అనయ్య ఒరే ఏమైందో అలా అడుగుతున్నావు? నేను మన ఊర్లో లేనా ప్రెసిడెంట్ స్పాన్స్ కోసం దుబాయ్ షేక్స్ తో డీలింగ్ కోసం వచ్చాను. మరి ఎలారా? ఎలా ఏముందిరా మళ్ళీ సంవత్సరం వద్దులే. మరి ఇయ్యారు ఏంటి నాన్నగారు బ్యాగ్ సర్దేసుకోమంటారా? టికెట్లు బుక్ చేసేయమంటారా? ఎక్కడికి? దుబాయ్ కా? దుబాయ్ ఏంటండి? మరి మీ బాబాయ్ దుబాయ్ లోనే ఉన్నాడట. ఆ, అంటే భీమవరం కూడా లేదా? ఇంక ఈ సంవత్సరం సంక్రాంతి సిరీస్ ఈ భాగ్యనగరంలోనే అనుకుంటారా? సంక్రాంతి అంటే పల్లెటూరులో జరుపుకోవాల్సిన పండగండి. ఆ సందడి, ఆ హడావిడి, ఆ వైబు, ఆ వాతావరణం ఇక్కడ ఎలా వస్తుందండి? నన్నేం చేయమంటావు? వాళ్ళు ఎవరో ఇక్కడ లేకపోతే ఇంకా మనం వెళ్ళడానికి ఎవరిల్లు లేదా? మనల్ని ఊరికి పిలిచేవాడే లేడా? ఆ? ఏంటండి మొహం వెలిగిపోతుంది? ఎవరు కాల్ చేశారు? మీ అన్నయ్యే విశ్వనాథం. జగన్నాథం ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా పంతానికి రెడీ అయిన పుంజులాగా సూపర్ ఉన్నా. నీ సంగతి ఏంటి? ఏం చెప్పమంటావురా, బలివ్వడానికి రెడీగా ఉన్న మేకలాగా డల్లుగా ఉన్నాను. ఆ, అదేంట్రా ఏమైంది? ఏమవుతుందిరా, ఈసారి పండక్కి ఊరు రావట్లేదు. మీ నాన్నగారు అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళారంట. మా తమ్ముడేమో